ఉమెన్స్ డే యూనివర్సిటీలో స్టార్టింగ్ డేస్ అవి. స్టేజ్ దగ్గర యూనివర్సిటీ హయ్యర్ అథారిటీస్ అండ్ ఫ్యాకల్టీ అందరినీ చూసి సీనియర్స్ కూడా స్పీచ్లో తడబడిన మూమెంట్ అది. స్పీచ్ ఇవ్వకుండానే దిగి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్. హ్యాండ్ షివరింగ్కి జస్ట్ విష్ చేస్తే చాలు అనుకున్న మూమెంట్ నుండి స్టార్ట్ అయింది నా స్పీచ్. గర్ల్స్ ఫ్యూచర్ మనమే ఉమెన్స్గా ఉండేది. ఎందుకంటే మనకి ఫస్ట్ టీచర్ ఎవరంటే మన మదర్. ఫ్యూచర్లో మనం యాజ్ ఏ వైఫ్గా అండ్ మదర్గా కూడా మనం వెళ్తాం. ఫస్ట్ టీచర్గా మనమే ఉంటాం కాబట్టి మనమే వాళ్ళకి టీచ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఫైనల్లీ ఉమెన్స్ అండ్ గర్ల్స్ మెయిన్లీ ఏదైనా ప్రాబ్లం వస్తే డిప్రెస్ అయిపోయి ఏదో నేను తప్పు చేశాను కదా అని అనుకొని మీలో మీరే కుంగిపోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఏదో అంటున్నారు కదా అయితే నేను తప్పు చేశానని అనుకొని మీలో మీరు ఎప్పుడు అయిపోవాల్సిన అవసరం లేదు. ఓవర్కమ్ చేయాలన్నమాట మీ వీక్నెసెస్ని. మన స్ట్రెంగ్స్ అనే మనకి తెలియదు. ఎక్కడి వరకు ఎందుకు గాడెస్ ఎక్కువ లక్ష్మీదేవి. ధనం కావాలని చెప్పి లక్ష్మీదేవిని పూజిస్తాం, ఇంకా పవర్ అండ్ స్ట్రెంగ్త్ కావాలని దుర్గాదేవిని పూజిస్తాం, చదువు కావాలని చెప్పి సరస్వతి దేవిని, ఇంకా పేషెన్స్ సహనం భూదేవితో కంపేర్ చేస్తాం. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నాయి. ఆ విషయం మనకి తెలుసు కానీ మనం గుర్తించుకోం. అవే మన వీక్నెసెస్గా మారుతున్నాయి. సో ఈ స్ట్రెంగ్స్ అన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తే మనం ఎందుకు వాటిని ఫేస్ చేయలేం. సో భయపడొద్దు. ప్రాబ్లం అనేది అందరికీ రాదు. అది ఎవరు సాల్వ్ చేయగలరు అనిపిస్తేనే ఆ ప్రాబ్లం వాళ్ళకి వస్తుంది. సో మీరు భయపడి దాన్ని సాల్వ్ చేయరా. సో మీరు మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోండి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయండి, సాల్వ్ చేయండి. మీరు ఎవరైతే మిమ్మల్ని డిగ్రేడ్ చేశారో వాళ్ళకి మీ సక్సెస్తో ఆన్సర్ ఇవ్వండి. సో మీరందరూ సక్సెస్ఫుల్గా మీ గోల్స్ని అచీవ్ చేస్తారని, స్ట్రాంగ్ ఉమెన్గా ఉంటారని విష్ చేస్తూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ సూపర్ ఉమెన్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.